హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక 2 యూనిక్ రెసిపీస్ మీకు చూపించబోతున్నాను. యూజువల్గా మన ఇంట్లో పార్టీస్ గెట్ టుగెదర్స్ అయినప్పుడు ఈ రెసిపీస్ చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. తప్పకుండా గెస్ట్లు అడుగుతారు అండ్ వాళ్ళకి చాలా నచ్చుతుంది కూడా. సో మరి స్టార్ట్ చేసే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్న రెసిపీ వంకాయ పెరుగు. దీనికోసం ఇలాంటి పెద్ద వంకాయ, నల్ల వంకాయ ఒకటి తీసుకోండి. ఈ వంకాయలు మనకి సూపర్ మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి. సో ఇలా ఫస్ట్ 3 కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ సైజులో పీసెస్ అన్ని కట్ చేసేసుకోండి వంకాయ. ఒకవేళ మరీ పెద్ద సైజు ఉంది వంకాయ అని అంటే మధ్య నుంచి స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇలా స్ప్లిట్ చేసుకొని అన్ని రెడీ చేసి ఉంచేసుకుందాం. పీసెస్ అన్ని వాటర్లో మాత్రం వేయొద్దు. కడిగిన తర్వాత ఇలా కట్ చేసి వెంటనే మనం మసాలాతో మిక్స్ చేసేసుకోవాలి. వాటర్లో వేసారంటే వంకాయలకు నీరు పట్టేసాయంటే అస్సలు బాగా రాదు రెసిపీ. ఒక 2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. పసుపు కూడా అందులోనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ 3 టీ స్పూన్ ఉప్పు తీసుకుంటున్నా. అండ్ కారం కొద్దిగా. కారం మీ ఇష్టం, మీరు ఎలా తింటారు అని. కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం. ముందు ఇలా పొడులన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని లిక్విడ్లో తయారు చేసుకుందాం కొంచెం. ఎందుకంటే కొద్దిగా పలుచగా ఉందంటే మనకు వంకాయలకి బాగా పడుతుంది. ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పలుచగా మనం చేసుకుంటే వంకాయలకి ఈజీగా అప్లై చేసేయచ్చు. అండ్ ఒక 15 మినిట్స్ అలా మ్యారినేట్ చేస్తాం కదా, అప్పుడు వంకాయలకి కూడా బాగా పడుతుంది అన్నమాట మసాలా. సో ఇలా అన్ని వంకాయలకి రాసుకొని అప్లై చేసి ఉంచేద్దాం పక్కన. ఈ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా అడుగుతారు మీ గెస్ట్లు అయితే ఎలా చేశారు అని. యూజువల్గా వంకాయ కర్రీ అంటే నచ్చరు కదా అంత ఎక్కువ తినడానికి. బట్ ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇలా అన్నీ అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఉంచేద్దాం. ఈలోగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక ఆయిల్ కొద్దిగా వేసుకుని హీట్ అయినాక అప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని ఇంకా పీసెస్ ఒక్కటి అలా పెట్టేసుకోవటమే అంతే. ఇలా అన్ని పెట్టేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దాం, సాఫ్ట్గా అయిపోతాయి. ఈలోగా ఒక గిన్నెలో పెరుగు ఒక 5 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. తీసుకుని ఇది బాగా కొంచెం స్మూత్గా వచ్చేంత వరకు విస్క్ చేసుకుందాం. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుందాము. మరీ పలుచగా వద్దు, అలా అని మరీ థిక్గా కాదు. ఈ కన్సిస్టెన్సీ వస్తే బాగా వస్తుంది. సో ఇందులో జీలకర్ర పొడి కొద్దిగా, అలాగే ఉప్పు అండ్ చిన్నగా గుండగా కట్ చేసుకుని కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఈ 3 యాడ్ చేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా కన్సిస్టెన్సీ వచ్చినట్టు మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఈలోగా వంకాయలు చూద్దాం ఎంతవరకు వచ్చాయో. సాఫ్ట్గా అయ్యాయి కదా, సో ఒకసారి తిప్పేసుకుందాం. ఇలా 2 వైపులా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇలాంటి వెడల్పు గిన్నె ఒకటి తీసుకొని ఒక లేయర్ పెరుగు వేసుకుందాము. మిక్స్ చేసి ఉంచాం కదా, ఈ పెరుగు లేయర్ ఒకటి వేసుకొని పైనుంచి వంకాయలు వేసుకుందాం. వంకాయలు చల్లగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా చల్లగా అయిన తర్వాత వేసుకోండి. వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఒక లేయర్ అదే పెరుగు వేసుకుని మళ్ళీ ఇప్పుడు చల్లగా చేసిన వంకాయలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకొక లేయర్ వంకాయలు సేమ్ ఇలాగే వేసేసుకుందాం. వేసుకుని పైనుంచి మళ్ళీ ఇంకొక లేయర్ పెరుగు, ఇలాగ ఒక్కొక్క లేయర్ అలా వేసుకుంటూ వచ్చేయటమే అంతే. కాసేపు ఉంచిన తర్వాత రెడీ, వంకాయ పెరుగు రెడీ. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీ గెస్ట్లు రెసిపీ ఎలా చేశారని అడగడం గ్యారంటీ. సో మరి నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామా. ఇక్కడ క్యాప్సికమ్ ఒక 3 తీసుకున్నాను. ఇవి ఇలా కట్ చేసుకోండి. లాస్ట్ ఇది తీసుకోవద్దు, బట్ లాస్ట్ తీసేసిన తర్వాత ఇవన్నీ క్యాప్సికమ్స్ ఈ సైజులో ఇలా కట్ చేసి ఉంచేసుకుందాం. ఇవి కొద్దిగా వెడల్పుగా కట్ చేసుకోవాలి. కొంచెం వెడల్పుగా కట్ చేసుకుంటే ఈ రెసిపీ బాగా వస్తుంది. ఇప్పుడు మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇలా కట్ చేసి తీసేసుకొని ఓన్లీ క్యాప్సికమ్ రింగ్సే మనకు కావాలి. సో స్టఫింగ్ కోసం పొటాటోస్ కొన్ని ఇప్పుడు బాయిలింగ్కి పెట్టేసుకుందాము. అవి చల్లగా అయిన తర్వాత ఒక గిన్నెలో ఇలాగా నూనె కొద్దిగా వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు గుండగా కట్ చేసుకుని వేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాము. అండ్ ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ చల్లగా అయిన పొటాటోస్ ఉన్నాయి కదా, ఇవి మ్యాష్ చేసేసుకుందాం. ఇలా మ్యాష్ చేసుకుని ఇప్పుడు ఆనియన్స్ చూద్దాం. ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం ఇది కలుపుకున్నాక ఈ పొటాటో స్టఫింగ్కి
ఇవి ఇందులో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇంకేం వేయొద్దు ఇందులో, ఇదే సరిపోతుంది. అండ్ కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో గార్నిషింగ్కి ఒకసారి మళ్ళీ కలిపి రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ రింగ్స్లా కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ రింగ్స్లో ఈ పొటాటో స్టఫింగ్ అనేది పెట్టేద్దాం. అది ఎలా పెట్టాలో అనేది ఇప్పుడు మీకు చెప్తాను. నీట్గా హ్యాండ్స్ క్లీన్ చేసుకుని అప్పుడు ఈ పొటాటో స్టఫింగ్ ఒక్కొక్కటి తీసుకొని జస్ట్ స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాయి, అలాగా స్టిక్ అయి ఉండిపోతాయి. పొటాటోస్ కదా స్టిక్ అయిపోతాయి, ఈజీగానే స్టిక్ అవుతాయి. కాబట్టి అన్నిటిలోని ఇలాగ స్టఫింగ్ పెట్టేసుకోండి. ఒకవేళ సరిపోవట్లేదు అని అనుకుంటే కనుక ఇంకొంచెం మీరు ఎక్స్ట్రా స్టఫింగ్ పెట్టవచ్చు. చూడండి ఇక్కడ కొద్దిగా సరిపోలేదు కదా, సో కొంచెం ఎక్స్ట్రా స్టఫింగ్ మీరు పెట్టుకోవచ్చు. పెట్టి 4 వైపులా ఇలా స్పూన్తోనే ప్రెస్ చేశారంటే ఇలా అన్నీ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని 4 వైపులా ఇలా తిప్పుకొని గ్రీస్ చేసేసుకోండి ప్యాన్ అంతా. సో ఇందులో ఒక్కటి అలా పెట్టేసుకోండి. కొంచెం బాగా ప్యాన్ హీట్ అయిన తర్వాత పెట్టుకోండి, ఇవి బాగా వస్తాయి. ఒకవేళ మీకు జారట్లేదు అంటే ఒక స్పూన్ సపోర్ట్ అయినా, లేదు అంటే హ్యాండ్ సపోర్ట్ అయినా తీసుకోండి. తీసుకొని ఇలాగా అన్నీ పెట్టేసుకోండి. కొద్దిగా మూత పెట్టి ఒక 2 మినిట్స్, మన క్యాప్సికమ్ చాలా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుంది. జస్ట్ రివర్స్ చేసుకోండి అన్నీ ఇలా. రివర్స్ చేసుకున్న తర్వాత మనకి స్టిక్ అయిపోతాయి, ఒక లేయర్లా ఫామ్ అయిపోతుంది కదా అడుగుని. 2 వైపులా లేయర్లా ఫామ్ అవుతుంది కాబట్టి పొటాటో స్టఫింగ్ బయటకు రాదు, అసలు స్టిక్ అయిపోయి ఉండిపోతుంది. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని అంతే. ఇది కూడా చాలా సింపుల్ అండ్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే వెజిటబుల్సే, బట్ కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే సంథింగ్ లుక్ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది, రెసిపీ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అండ్ పార్టీస్ అప్పుడు చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి అంతే. సో అన్ని ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇవి వేడివేడిగానే కాకుండా చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటాయి. ఇలా 4 వైపులా క్యాప్సికమ్ కూడా బాగా కుక్ అవుతుంది. అండ్ అలాగే పొటాటోస్తో పాటు క్యాప్సికమ్ తిన్నారంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ 2 రెసిపీస్ మీకు నచ్చాయి అంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ more and more interesting videos like this. Thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.